ఎంతో సంఘ సంస్కర్త ఇలాంటి ఆడవాళ్ళ గురించి ఎంతో కష్టపడింది అని చెప్పడం కాదు. ప్రాక్టికల్గా ఆలోచించి చూడండి, అది ఎంత కష్టమైనటువంటి విషయమో. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది ఆ రోజుల్లో ఆవిడ ఎంత దారుణమైనటువంటి స్థితిని ఫేస్ చేసి ఉంటుందో ఊహించండి. అందుకని అటువంటి మహనీయుల్ని వాళ్ళ మీద ప్రేమతో కాకపోయినా, వాళ్ళ మీద గౌరవంతో కాకపోయినా, వాళ్ళ మీద భక్తితో కాకపోయినా, వాళ్ళు మన సమాజం కోసం, స్త్రీల కోసం జీవితాలనే త్యాగం చేసినటువంటి మహనీయులు కాబట్టి కనీసం జాలితో అయినా ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకుందాం. అందుకని బీయింగ్ ఏ టీచర్, నాకు రామచంద్ర యాదవ్ అంటే కుర్రాడు ఎంతో ఏదో పార్టీ పెట్టి ఏదో చేద్దాం అనేది కాకుండా యువతని మేల్కొల్పాలి. యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీ ఈస్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. ఆ తర్వాత వాడు ఒక అబ్దుల్ కలాం ఇవాళ తయారయ్యాడన్నా, ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ తయారయ్యాడన్నా, ఒక అంబేద్కర్ తయారయ్యాడన్నా, ఒక లాల్ బహదూర్ శాస్త్రి తయారయ్యాడన్నా, వీళ్ళ పేర్లే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు మట్టిలో పుట్టిన మాణిక్యాలు, గడ్డి పూలు, ఇవి గులాబీ పూలు కాదు. ఎడమ చేత్తో పుస్తకాలు పట్టుకుని కుడి చేత్తో ఈదుకుంటూ సముద్రాన్ని గంగా నదిని వెళ్ళి అవతల ఒడ్డుకి వెళ్ళి అక్కడ స్కూల్లో పాఠాలు చెప్తుంటే విని చదువుకొని పెరిగినటువంటి అంబేద్కర్ గురించి మనం తెలుసుకోవాలి. ఎంతమంది నడుం కట్టి ఇదిగో మాకు ఈ చదువు కావాలి, ఈ చదువు కావాలని చదువు కోసం పిచ్చి పిచ్చిగా తాపత్రయపడి చదువుకుని పైకొచ్చి ఇవాళ ఇంటి ముందు పేపర్ కట్టలు వేసి పాల ప్యాకెట్లు వేసినటువంటి అబ్దుల్ కలాం చచ్చిపోయే నాటికి తన నెల జీతం 4,000 చిల్లర ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఇలాంటి నిజాయితీ పరులు ఈ భారతదేశంలో పుట్టి పెరిగి ఎంతో సంఘ సేవలు, ఎంతో రకమైనటువంటి ఈ హ్యూమన్ కమ్యూనిటీ బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అని మనకి తెలియపరచడం కోసం అలాంటి సావిత్రిబాయి పూలే లాంటి మహాతల్లి పుట్టింది ఈ గడ్డ మీద.